అందరికీ నమస్కారం. నా పేరు శివకృష్ణ. ఐఎమ్ స్పిరిచువల్ కోచ్ అండ్ హీలర్. ప్రతి ఒక్కరు కూడా హీలరే అన్నమాట. ప్రతి ఒక్కరిలో హీలింగ్ ఉంటుంది. హీలింగ్ అంటే ఇక్కడ ప్రత్యేకంగా హీలింగ్ చేయటం కాదు. మనమే ఒక హీలర్. మనమే ఒక హీలింగ్. మనం ఒక సోల్. సో మనకి హెల్త్, కెరీర్, ఫ్యామిలీ, మనీ, రిలేషన్‌షిప్, ఎడ్యుకేషన్, కెరీర్ దేంట్లో అయినా మనకేమైనా సిట్యుయేషన్స్ మనకు నచ్చకుండా కానీ ఉన్నట్లయితే, సిట్యుయేషన్స్ మనకి నచ్చకుండా ఉండడానికి గల కారణం మనం తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకు నచ్చకుండా ఉంటాయంటే, నువ్వు ఎక్స్‌పీరియన్స్ చేయట్లేదు మైండ్‌ని. ఎక్స్‌పీరియన్స్ చేయగలగాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నీకే సిట్యుయేషన్ వచ్చినా ఒక వాటర్ గ్లాస్ తీసుకోండి. వాటర్‌లో ఆ వాటర్‌కి ఇలా చెప్పండి. ఐయామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ మై డియర్ బ్యూటిఫుల్ వాటర్. నాలో ఏ డేటా ఉంది, నాకు ఇటువంటి ఎక్స్‌పీరియన్స్ వచ్చింది. థాంక్ యూ ఈ ఎక్స్‌పీరియన్స్‌ని నాకు తీసుకొచ్చినందుకు. వాటర్‌ని తాగేసేయండి. ఇక్కడ మీరు మైండ్‌ని ఎక్స్‌పీరియన్స్ చేస్తారనమాట. లేకుంటే 108 స్టోన్స్ తీసుకోండి. ఆ యొక్క స్టోన్స్‌ని ఒక్కొక్క స్టోన్‌ని ఫస్ట్ కౌంట్ చేసి పెట్టుకొని ఒక్కొక్క స్టోన్‌ని పక్కన పెడుతూ థాంక్ యూ మై డియర్ సబ్‌కాన్షియస్ మైండ్ లేకుంటే ఇన్నర్ చైల్డ్ నాకు ఈ ఎక్స్‌పీరియన్స్‌ని తీసుకొచ్చినందుకు. అలా చెప్పి ఒక్కొక్క స్టోన్‌ని పక్కన పెడుతూ ఐయామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పండి. లేదా ఒక దారాన్ని తీసుకోండి, ఒక థ్రెడ్‌ని మీ యొక్క హ్యాండ్‌కి ఇలా కట్టేసి ముడి వేయండి, ఒక ముడి. థాంక్ యూ డివైన్, థాంక్ యూ గాడ్ నాకు ఈ ఎక్స్‌పీరియన్స్‌ని తీసుకొచ్చినందుకు. అలాగా 3 ముడులు వేయండి. రైట్? ఇలా ఎందుకు? ఏంటి ఈ యొక్క విధమైనటువంటి టెక్నిక్స్? ఏంటి చాలా నార్మల్ టెక్నిక్స్ ఇవి వర్క్ అవుతాయా అనే డౌట్ మనకి రావచ్చు. 100% వర్క్ అవుతాయి. లేకుంటే ఇంకొక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. మీరు కొన్ని స్టిక్స్ తీసుకోండి. చిన్న చిన్న స్టిక్స్, పొడవుగుండే స్టిక్స్ కొన్ని తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఏం చేస్తారంటే వాటికి కలర్స్ ఎయండి. ఫర్ ఎగ్జాంపుల్‌గా మీకు చూపిస్తాను. ఇవిగోండి స్టిక్స్. ఈ యొక్క స్టిక్స్‌కి వివిధ రకాల కలర్స్‌ని అప్లై చేయండి. ఎంత పొడుగున్నాయి చూడండి. సో ఈ యొక్క స్టిక్స్‌కి నేను వైట్ కలరు, రెడ్, యెల్లో, సో ఈ విధమైనటువంటి కలర్స్ వేశాననమాట. సో అలాంటి కొన్ని స్టిక్స్ తీసుకొని వాటికి కలర్స్ వేస్తూ ఐయామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ యొక్క ఎక్స్‌పీరియన్స్ మనకెందుకు వస్తుంది అంటే, ఒక సిట్యుయేషన్ బాగాలేకుండా సిట్యుయేషన్ ఎందుకు వస్తుందంటే, నువ్వు ఆ ప్రెజెంట్ మూమెంట్‌లో దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నావా లేదా? నీ సబ్‌కాన్షియస్ మైండ్ నిన్ను టెస్ట్ చేస్తుందనమాట. ఆల్రెడీ యూ ఆర్ స్పిరిచువల్లీ అవేకెన్డ్. నువ్వు స్పిరిచువల్‌గా అవేకెన్ అయిపోయావు. కంప్లీట్ అయిపోయింది. నీ కర్మ రిలీజ్ అయిపోయింది. ఇన్నర్ చైల్డ్ హీలింగ్ జరిగిపోయింది. చక్రాస్ హీలింగ్ జరిగిపోయింది. మొత్తం అయిపోయింది అనమాట. సో నువ్వు చేయాల్సింది హ్యాపీగా వాటర్ టెక్నిక్స్, స్టోన్స్ టెక్నిక్స్, ఈ యొక్క స్టిక్స్ టెక్నిక్స్ మనం ఎప్పుడైతే చేస్తామో మైండ్ మనకి ఒక టెస్ట్ లాగా పెడుతుంది అనమాట. హెల్త్‌లో, కెరీర్‌లో, ఫ్యామిలీలో, మనీలో, రిలేషన్‌షిప్‌లో ప్రాబ్లమ్స్. కానీ నిజానికి అవి ప్రాబ్లమ్స్ కాదు. ఎందుకంటే స్పిరిచువల్ అవేకెనింగ్ బిఫోర్ నీకు ప్రాబ్లమ్స్ వచ్చాయి. అప్పుడు ప్రాబ్లమ్ అనుకున్నావు. ఆఫ్టర్ స్పిరిచువల్ అవేకెనింగ్ తర్వాత కూడా నువ్వు దాన్ని ప్రాబ్లమ్‌గా తీసుకుంటే ఎలా చెప్పండి? నో, అది ప్రాబ్లమ్ కాదు. జస్ట్ నీతో ఒక గేమ్ ప్లే చేస్తుంది అనమాట. నీ యొక్క సబ్‌కాన్షియస్ మైండ్. సో అటువంటి టైంలో నువ్వు ఇటువంటి టెక్నిక్స్ కానీ చేసినప్పుడు సబ్‌కాన్షియస్ మైండ్‌కి అర్థమైపోతది. ఓహ్! టెక్నిక్ అర్థమైపోయింది వీళ్ళకి. వీళ్ళు నేర్చేసుకున్నారు. నేను ఆడే గేమ్‌ని వీళ్ళు కనిపెట్టేశారు అని డిసైడ్ అయ్యి సబ్‌కాన్షియస్ మైండ్ ఆ ప్రాబ్లమ్‌ని తీసేస్తుందనమాట. మన ఎక్స్‌పీరియన్స్‌కి నెక్స్ట్ టైమ్ తీసుకురాదు. ఒకవేళ తీసుకొచ్చినా కూడా మనకలా అనిపించదు. అసలు తీసుకురాదంతే. ట్రై చేయండి ఒక బ్యూటిఫుల్ టెక్నిక్‌ని. మనకి హెల్త్, కెరీర్, ఫ్యామిలీ, మనీ, రిలేషన్‌షిప్‌లో ఎటువంటి సిట్యుయేషన్స్ వచ్చినా మనకు నచ్చకుండా బయట ప్రపంచంలో ఏం జరుగుతున్నా ఈ టెక్నిక్స్ చేయండి. బ్యూటిఫుల్ రిజల్ట్స్‌ని మీరే చూస్తారు. లవ్ యూ. థాంక్ యూ.